నమస్కారం సార్. శ్రీమాత్రే నమ. సార్ చాలామంది అందరు జాబ్లు చేస్తున్న బిజినెస్లు చేస్తున్నా సరే ఎప్పుడు కొంతమందికి అప్పులు ఉంటాయి. అప్పులు ఎంత కట్టినా ఇంట్రెస్ట్లు అయినా అప్పులైనా తీరవు. వాటిని తీరాలంటే ఎట్లా, లేకుంటే అందరికి వాళ్ళకి జీవితాంతం అలాగే ఉంటుందా? ఒకటండి, ఇవాళ రేపు అప్పు అనేది కామన్ విషయం అయిపోయింది. ఒకటి ఎప్పుడైతే కామన్ విషయం అయిపోయిందో అది కూడా ఎలా అయిపోయిందంటే అప్పు ఎందుకు చేస్తున్నాము? సర్వసాధారణంగా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి, ఒక గృహమో వాహనమో, ముఖ్యంగా గృహమో స్థలమో కొనుక్కుంటున్నాం అనుకోండి, మనం దాన్ని అప్పు అనుకోకూడదు అంటానండి. ఎందుకంటే మీరు ఇది కొనుక్కున్నారు కానీ ఇంకో వస్తువు రూపంలో మీ దగ్గర ఉందిగా, దాని వాల్యూ పెరుగుతుందిగా ఎప్పటికప్పుడు. కాబట్టి గృహము స్థలము కొనుక్కునేటప్పుడు అప్పుగా భావించకండి. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు, అవండి మేము గృహం కొనుక్కున్నాం, అప్పులు పాలైపోయాం, గృహం కొనుక్కున్నాం, అప్పులు కడుతున్నాం అంటే నేను ఒకటే అంటాను, అమ్మ మీకు గృహము లేదా స్థలము దాని రేటు పెరుగుతుందిగా, ఒకవైపు మీకు వస్తువు వచ్చిందిగా, దాన్ని అప్పు ఎందుకు అనుకుంటారు? కాకపోతే మీ దగ్గర ఒకటేసారి డబ్బులు లేకపోతే విడతల వాడిగా కడుతున్నారు. అప్పని ఎప్పుడు అనుకోవాలంటే, మీరు ఏ వస్తువు పొందకుండా, ఏ లాభము పొందకుండా అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. ఒకసారి అనారోగ్యం అయిపోయింది, డబ్బులు ఖర్చు పెట్టేసాం. లేకపోతే ఇంకోటి ఏదో క్రెడిట్ కార్డు ఇవాళ రేపు మనం ఎంత పే చేస్తున్నామో, ఎందుకు పే చేస్తున్నామో అర్థం కాదు. ఇలా స్వైప్ చేసేస్తూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది. ఒక క్యాలిక్యులేషన్ ఉండదు వీళ్ళకి. అంటే నెలకో 50,000 వస్తున్నాయనుకోండి, అసలు మనం ఎంత కడుతున్నాం నెలకి, మనకున్న ఖర్చులు ఏంటి, ఈ క్రెడిట్ కార్డు వాడడం వల్ల నాకు మంత్లీ ఇంత పడుతుంది, ఒక క్యాలిక్యులేషన్ చేయకపోవడం వల్ల అప్పులు పెరిగిపోతుంటాయి మనిషికి. కొంతమందికి దురదృష్టవశాత్తు వాళ్ళకి ఏదో అనారోగ్యమనో అదోనో ఇదనో పాపం వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోకపోయినా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది, శాస్త్రంలో ఏం చెప్తారంటే, దీనికి పూర్వజన్మలో చేసుకునేటువంటి రుణం ఈ రూపంలో తీరుస్తూ ఉంటాం ఒకటి. లేదా నీ మిస్క్యాలిక్యులేషన్, లేదా బుధుడు మన జన్మజాతకంలో బుధగ్రహం బాగాలేదనుకోండి, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. దీనికి శాస్త్రంలో ఓం అపర్ణాయై నమః అనే మంత్రం ఉంది అని చెప్తూ ఉంటారు. దీనికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంటుంది. ఏమిటిది అంటే, ఒక సద్బ్రాహ్మణుడు, అతను నిత్యము అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండేవాడు. కాకపోతే ఆయన అప్పులు చేయలేదు, కానీ వాళ్ళ పూర్వీకుల అప్పులు ఇతని మీద పడ్డాయి. వాళ్ళ నాన్నగారు చేసినటువంటివి ఈయన తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇతనికి అంతంత మాత్రమే సంపాదన ఉండేది. రోజు ఇతన్ని వచ్చి అడిగేవారు అప్పుడప్పుడు, అంటే బాబు నువ్వు ఎప్పుడు తీరుస్తావంటే, ఇతను తీరుస్తానండి, నాకు కొంచెం వ్యవధి కావాలి, సమయం కావాలని అడుగుతూ వచ్చేవాడు. అది అలా సాగుతూ ఉండేది. ఒకరోజు అప్పులు వాళ్ళందరూ కూడా ఒకసారి ఏమనుకున్నారంటే, అతన్ని ఎలాగైనా సరే ఈరోజు నిలదీసి ఏదో ఒకటి చేసి ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని చెప్పి అందరూ కట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. రోజు అతను లలిత అమ్మవారి సాధన చేసేవాడు, లలితా సహస్రనామాలు చేసేవాడు అతను. ఆ రోజు రాగానే వాళ్ళ భార్య బయటకు వచ్చింది. ఆగండి, అతనికి చెప్తాను కూర్చోండి బయట అన్నది. అందరూ అరుగులు ఉండేవి కదా అప్పట్లో, కూర్చున్నారు. లోపలికి వెళ్ళి చెప్పింది. సరిగ్గా అప్పుడే అతను ఒక్కొక్క నామంతో పూజ చేస్తూ అపర్ణ అనే నామం వచ్చింది అక్కడికి. అపర్ణాయే నమః అని చెప్పి అన్నప్పుడు ఆవిడ వచ్చి చెప్పింది. చెప్పినప్పుడు మనసులో అనుకున్నాడు అతను, ఏంటమ్మా నేను రోజు ఆరాధిస్తున్నా, అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా, పర్ణములు విడిచిపెట్టినటువంటిది, అంటే ఈశ్వరుడు కోసం ఎండిన ఆకు కూడా తినకుండా అలా తపస్సు చేసిందట. పర్ణములు విడిచిపెట్టినటువంటిది అంటారు. అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి అంటారు కదా, నాకెందుకు ఈ అప్పులు ఒక సెకండ్ అనుకోని మళ్ళీ అయ్యయ్యో నేను కోరి ఆత్మజ్ఞానాన్ని కోరుకోవాలి కానీ అనుకున్నాడు ఒకసారి. అంటే ఎప్పుడు కోరలేదు అతను. అంటే భగవంతుడు కూడా చూడండి, కోరుకుంటేనే ఇస్తాడని చెప్పడానికి కూడా ఇది అని అనుకున్నాడు. కాసేపు అయ్యో నేనేంటి అడుగుతున్నానేంటి అమ్మవారిని అనుకున్నాడు. మళ్ళీ పూజ ముగించాడు. ముగించిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, అయ్యా మాకు ఇంకొంచెం సమయం కావాలి, మీకు ఇస్తామని చెప్పబోతుంటే వాళ్ళేమో, అయ్యో ఇంకా ఇస్తామంటారంటే ఆల్రెడీ మీ అమ్మాయి ఇందాక వచ్చి చెల్లింది కదా అన్నారు. మా అమ్మాయి ఎవరండి అంటే, ఒక అమ్మాయి వచ్చింది, ఒక బాక్స్లా పట్టుకొని వచ్చింది. ఏది మీ అందరూ ఎవరెవరు ఎన్ని అప్పు ఉందో ఒకసారి తీయండి అన్నది. మేమందరం పత్రాలు చూపించాం. ఏది నీకు ఎంత ఇంత ఇవ్వాలా ఆగని చెప్పి ఇచ్చుకుంటూ మా అందరికి ఇచ్చేసింది, కొన్ని డబ్బులు ఉన్నాయి. కాకపోతే ఆ పత్రం చింపేద్దామంటే వద్దొద్దు, మా నాన్నగారు లోపల నుంచి వస్తారు, వచ్చి అతనికి చూపించి చింపేసేయండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ అమ్మాయిని చూపిస్తారా, ఎంతో ముద్దుగా ఎంతో ముగ్ధ మనోహరంగా, ఇంకోసారి చూడాలనిపిస్తుంది, ఒకసారి చూపించండి అంటే ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. అయ్యా నాకు పిల్లలే లేరు, అలాంటిది మీరెంతో అదృష్టవంతులు, మీకు వచ్చి ఆ అమ్మవారు కనబడింది అని ఇదైపోతాడు. అప్పుడు ఆ క్షణం నుంచి ఇంక అతనికి డబ్బుకు లోటు ఉండదు. ఆ ఊరి రాజు అతన్ని పిలుస్తాడు. పిలిచి అతని ఆస్థానంలో ఉండడం అట్లా జరుగుతుంది. అంటే ఏమిటి, నిజంగా గనక భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మవారి నామంలో, అందులో ప్రధానంగా ఓం అపర్ణాయై నమః, ఇది అప్పులు తీరుస్తుంది. అంటే ఎలాగండి ఈ నామం చేసుకుంటుంటే అప్పులు తీరుతాయా అంటే, అప్పులు ఎలా తీరుతాయి, మనకున్న ఉద్యోగంలో
ఉన్న శాలరీ హైక్ అవ్వాలి, లేదా వ్యాపారంలో ఆదాయం పెరగాలి, అప్పుడు అప్పు తీరుతుంది కదా. అలా ఏంటంటే ఈ అప్పు తీరడానికి ప్రత్యేకంగా మీరు ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటారో మీ ఉన్నతి పెరుగుతుంది. దీంతోపాటు బాగా కష్టాల్లో ఉన్నాం, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా రావాలి అనుకుంటే 2 నామాలు ఉన్నాయి. దీనికి చాలా ఉన్నాయి, అందులో 2 చెప్తాను. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. రెండోది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇవి చేస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారు నాకుంది, నా అప్పులు తీరుతాయి, నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను, పనే అమ్మవారు అనుకుంటే ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ అప్పులు తీరదు అని ఖాయం. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.